నెల్లూరులో ఉన్న అన్ని స్కూళ్ళల్లో యాక్చువల్గా వాళ్ళకి ప్లే ఎక్విప్మెంటు అది ఇస్తున్నాం. అర్బన్లో 48 స్కూల్స్ ఉన్నాయి, రూరల్లో 54 స్కూల్స్ ఉన్నాయి మొత్తం. ఇవాళ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిపించాను, ఎంయూని తర్వాత వచ్చి డిఓ అని. వాళ్ళ దగ్గర డీటెయిల్స్ తీసుకున్నా, ఇంకా కొన్ని డీటెయిల్స్ కావాలి పంపించా. ఈచ్ స్కూల్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎన్ని క్లాస్ రూమ్స్ ఉన్నాయి. నాకు రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఎత్తుకురమ్మన్నా. నేను మాటలు చెప్పలేదండి, పని చేస్తుండా. ఈచ్ స్కూల్లో ఎన్ని క్లాస్ రూములు, ఎంతమంది స్టూడెంట్స్, ఏం చేయాలా. ఒక్క స్కూల్ కూడా నెల్లూరు టౌన్లో ముయ్యను, మెర్జ్ చేయను. వాళ్ళు ఏదైనా మూసేసి ఉంటే దాన్ని ఓపెన్ చేస్తా. విఆర్ఐ స్కూల్ నేను చదువుకున్న స్కూల్ 1979లో అదే కాలేజీలో పార్ట్ టైం లెక్చర్గా చేరితే ఆ రోజు 6,500 మంది స్ట్రెంత్ ఉన్నారు. ఈరోజు 65 మంది లేరు. ఆ స్కూల్ బ్రహ్మాండమైన స్కూల్, దాంట్లో అడ్మిషన్లో దొరికే కాదు, అట్లా స్కూల్ మూసేశారు. మళ్ళా దాన్ని ఓపెన్ చేస్తున్నా. ఎలక్షన్స్ ముందు చెప్పా, ఈ స్కూల్ మళ్ళా ఓపెన్ చేస్తాను, దీంట్లో 2,000 మంది పేద విద్యార్థులు చదివే విధంగా చేస్తా. హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, అది కూడా సర్వేపల్లి కాలువ కట్ట, పెన్నా కట్ట, జాఫర్ కట్ట మీద ఉండే పిల్లలకే అడ్మిషన్స్. అదేవిధంగా కొన్ని స్లమ్స్ ఏరియాలు ఉన్నాయి, ఆ పిల్లలకి ఉదయం బ్రేక్ఫాస్ట్ ఫ్రీ, లంచ్, ఈవినింగ్ స్నాక్స్, బస్సు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ. ఎడ్యుకేషన్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడాను, ఆయన కూడా గోహెడ్ అన్నారు. ఈ విధంగా రాష్ట్రంలో అక్కడక్కడ కొన్ని చేయాలన్నారు, ఆ విధంగా చేయటం జరుగుతుంది. మాట ఏదైతే ఇచ్చానో దానికి తగ్గట్టుగా ఈ నెల 15 నుంచి ఆ విఆర్ఐ స్కూల్ యొక్క వర్క్ మొత్తం కారిడార్లు మొత్తం గ్రానైట్ ఏమన్నాను, లోపలంతా ఇలా వర్టిఫై టైల్స్ ఏమన్నాను, వాల్స్ అంతా చేయమన్నాను. అన్ని క్లాస్ రూమ్స్కి వాళ్ళకి ఇంటరాక్టివ్ బోర్డులు, హై ల్యాబ్స్, హై టెక్నాలజీతో యాక్చువల్గా ఆ స్కూల్ నడపబోతున్నాం. ఇది మాటలు కాదు, చేతలతో చేసి చూపిస్తాం. అదేవిధంగా ఈరోజు శానిటేషన్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, బీసీ స్కాలర్షిప్స్ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఈ యొక్క అధికారులందరితో యాక్చువల్గా డిస్కస్ చేయటం ఉంది. రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో కూడా స్వీపింగ్ మిషన్స్ ఇస్తున్నాము. అదేవిధంగా కాంపాక్ట్లు పర్చేజ్ చేస్తున్నాం. 2014-19లో ఒక యుద్ధ వాతావరణంలో చేసాం, ఏ కాంపాక్ట్లు కానీ స్వీపింగ్ మిషన్లు కానీ. ఎందుకంటే డే బై డే ఒకటేనండి, మనం కూడా ఇప్పుడు పేదలు నిరుపేద స్కావెంజర్ ఉన్నారు. స్కావెంజర్ పిల్లవాడు స్కావెంజర్ కావాల్సిన అవసరం లేదండి, వాడు చక్కగా చదువుకోవాలా, ఏ బీటెక్ ఎంటెక్ లేదంటే విదేశాలు పోయి చదువుకొని రావాలా, లేదా మంచి బిజినెస్ చేయాలా. అట్లా ఒక స్వీపర్ ఉన్నాడు, స్వీపర్ కొడుకు కూడా అదేవిధంగా కావాలా. కాబట్టి ఫ్యూచర్లో అలాంటి వర్క్ చేసేవాళ్ళు తగ్గిపోతారు. అందుకనే ముందుగా ఊహించి 2014-19లో అనేకమైన ఎక్విప్మెంట్ కొన్నాం, అన్నీ మూలపడేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ మా డైరెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను, రాబోయే 1 yearలో ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో ప్రతి మున్సిపాలిటీలో 100% ఎక్విప్మెంట్ ఉండాలని, ప్రిఫరబుల్లీ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్. ఆ డైరెక్షన్లో పోతుందండి. వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ నెల్లూరులో వస్తుంది. నెల్లూరులో చెత్త అంతా ఈ రోజుకి ఆ రోజు తీసుకుని దాంట్లో వేస్తారు. ఇంకా ఫ్యూచర్లో నెల్లూరులో చెత్త అనేది ఉండదు. నెల్లూరులో ఉన్న అల్లీపురం డంప్ యార్డు, దొంతాల్లో ఉన్న డంప్ యార్డు క్లీనింగ్ మొదలుపెట్టారు. ఇవి కూడా అక్టోబర్ 2వ తేదీకి పూర్తి చేస్తాం. ఈ విధంగా ఈరోజు మాటలు కాకుండా చేతులు చేస్తున్నాం. మరొకసారి వైసీపీ నాయకులకి, జగన్మోహన్ రెడ్డికి మళ్ళా నేను చెప్తున్నాను, అమరావతి క్యాపిటల్ సిటీలో కట్టే అమరావతి క్యాపిటల్ సిటీ వరల్డ్ క్యాపిటల్ సిటీది, ప్రపంచ స్థాయి క్యాపిటల్ సిటీ. ముఖ్యమంత్రి గారు నాకు బాధ్యత చేపట్టాడు, ప్రపంచంలో ఉన్న టాప్ 5లో ఒకటి కావాలని. అదేవిధంగా అవుతుంది. దానికి దాదాపు 64,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక్క పైసా కూడా ప్రజల ట్యాక్స్ నుంచి ఖర్చు పెట్టడం, ప్రజల మీద భారం వేయమని మరొకసారి తెలియజేస్తాం. Hi Nilor, please subscribe to N3 TV. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1,500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు
వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.